మిమ్మల్ని భద్రం చేసుకోగల భాగ్యము మాకు అందించమని దేవ నిలబడిన నన్ను దేవతని మీ గౌరవ వినియోగించుకున్నాను ఏ స్నామంలో వచ్చినాం తండ్రి. దేవనామంలో చేయవచ్చిన మనకెల్లరికూ కృపా సమాధానములు కలుగుగాక. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూసిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటుగా ఆయన తన పరిచర్య చేసిన కాలంలో ప్రజలను ఆయా ప్రాంతాలకి కొండల మీదకి తీసుకుని వెళ్ళి వారికి బోధ చేస్తున్నప్పుడు వారికి దేవుని రాజ్యం గురించిన సంగతులు తెలియపరుస్తున్నప్పుడు దేవుని మాట వారికి తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియపరుస్తున్న మాట ఏమిటి అంటే, మొదటిగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడనని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ఏంటి ఆయన నీతి, ఏంటి ఆయన రాజ్యము? మొదట ఎందుకు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి? ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దేవుడు ఇవన్నీ ఎందుకు తర్వాత ఇస్తానన్నారని మనం ఆలోచించినట్లయితే మనం ముందుగా ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనము దేవుని సన్నిధికి అనుదినము వస్తూ ఉంటాం. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. వీలున్న సమయంలో దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. మరి మనము దేవుని సన్నిధికి మనకు ఉన్నటువంటి బాధను బట్టో, లేదంటే మనకున్న లోక సంబంధమైన కష్టాలను బట్టో, లేదా దేవుడి నుంచి దేవుడు కార్యం చేయగలని ఏదైనా దేవుడి నుంచి ఆశించి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అయితే మనము కొన్నిసార్లు వస్తాం, కొన్నిసార్లు దేవుని సన్నిధిని మనం విడిచిపెడతాం. మనకి ఆసక్తి కలగదు. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు ఇవ్వాలనుకున్నది ఇవ్వనప్పుడు, దేవుడు చేయాలనుకున్నది చేస్తారని మనం ఆశపడి అది ఎప్పుడైతే మనకి ఇంకా అందుకోలేకున్నామో అప్పుడు మనం ఏమవుతామంటే నిరాశలోనికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టడం, ప్రార్థించడం మానేయడం, వాక్యం చదవడం మానేయడం, దేవుని తలంచడం, స్మరించడం మానేయడం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. అయితే నిజముగా మరి ఎవరైతే దేవుని సంఘంలోనికి రక్షణను అనుభవించి ఎవరైతే దేవుని సంఘంలో అడుగు పెడతారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నామో, మనం మొదటిగా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే వారంగా ఉంటే మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టాం. ఎందుకంటే మన ఆత్మ దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఒప్పుకోదు. ఎందుకంటే మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఏమేమి వెతుకుతున్నామంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతుకుతున్నాం. ఎవరైతే ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వారిగా ఉంటారో వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి కానీ ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. ఎవరైతే దేవుని రుచి చూసి తెలుసుకుంటారో వారు దేవుని నుంచి దూరం అయిపోవడానికి ఇష్టపడరు. వారిలో ఏం నిలిచి ఉంటుందంటే దేవుని నీతి వారి హృదయంలో నిలిచి ఉంటుంది. వారి గురి దేవుని రాజ్యంగా, వారి గురి లక్ష్యం కలిగి వారు నిత్యం కూడా ఈ లోకము ఆశలు వారు పొందుకున్న దేవుని అడిగి పొందుకోలేకపోయినా దేవుని మీద నింద వేయక ఎలా కొనసాగుతారంటే, నా దేవుడు ఆయన రాజ్యానికి నన్ను తీసుకువెళ్తారు, అందుకొరకు నేను దేవుని సన్నిధిలో నిత్యము ఆయన రాజ్యం కొరకు వెతుకుతున్నాను, ఆయన నీతిని ఈ లోకంలో నేను అనుసరించి జీవించడానికి వెతుకుతున్నానని చెప్పి ఎవరు కూడా నిర్లక్ష్యపడకుండా, నిరాశపడకుండా దేవుని సన్నిధిని వెతికే వారన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతారో వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధి నుంచి కదల్చబడరు. వారు ఎప్పుడు దేవునికి దూరం కావడానికి ఒప్పుకోరు. మరి దేవుని నీతి అంటే ఏంటనేది మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే మనం ఎటువంటి నీతి దేవుని ఎదుట కలిగి ఉండాలని, ఆయన నీతి ఏమై ఉన్నదనేది మనము గ్రహించిన వారైతే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనము ఒకసారి చదువుకున్నాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఏమంట? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు
అనుసరించి నడుచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుందంట. అయితే ఈ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనుషులకు, ఇశ్రాయేలీయులు ప్రజలు, తన జనాంగం అనబడుచున్న వారికి, తన యొక్క రక్షణ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు కానీ ఎవరైతే దేవుని రక్షణను అనుభవించి ఆయన రక్షణను అంగీకరించి ఎవరైతే దేవుని సంఘముగా మనము చేర్చబడి ఉన్నామో, మనం కూడా ఏ ప్రజలమే ఉన్నాము? ఇశ్రాయేలీల ప్రజలమే ఉన్నాము. ఇశ్రాయేలీల ప్రజలంటే ఎవరు? వీరు దేవుని బిడ్డలై ఉన్నారు, దేవుని జనాంగమై ఉన్నారు. వీరికి, ఇశ్రాయేలీలకి దేవుని జనాంగం అని పేరు, దేవుని సొత్తు అని పేరు. అలాగనే ఇశ్రాయేలీలు ఎలాగ దేవుని పేరు పెట్టబడిన జనులుగా ఉన్నారో, ఎవరైతే రక్షణను అంగీకరించి ఆయన సంఘంలోనికి ప్రవేశించి మందిరంలోనికి ప్రవేశించారో, మనము కూడా ఏమై ఉన్నామంటే ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన ప్రజలకు, మానవులమైన మనకు దేవుడు ఎటువంటి నీతి మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నారంటే, ఈ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, నీవు నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలను ఆజ్ఞలని నీ జీవిత దినములన్నిటిలో గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెలుచిన దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే. ఇలాగ 5వ వచనంలో చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అని ఇక్కడ వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి ఈ ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఏం తెలియపరుస్తున్నారంటే, నువ్వు, నీ కుమారుడు, నీ కుమారుల కుమారులు వీరందరూ కూడా ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఇలాగ నడిచినట్లు మీరు ఏం చేయాలి? నా ఆజ్ఞలను గైకొనాలి. మీ పిల్లలకు మీరు పండుకున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు కూర్చున్నప్పుడు, మీరు నడిచినప్పుడు కూడా మీ పిల్లలకి మీరు తెలియపరచాలి. ఇవి మీరు జీవితకాలం అంతా కూడా మీరు అనుసరించాలి. దేవునిని పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని సేవించాలని ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్న వారు ఉన్నారు. అయితే నేటి దినమందు దేవుని సన్నిధి ఉన్న మనల్ని కూడా దేవుని నీతిని మనం ఎలా వెతకాలంటే, దేవుని వాక్యము, దేవుని నీతి ఈ వాక్యంలో ఇమిడి ఉన్నది. కాబట్టి మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి దేవుని నీతి తెలియపరచబడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో దేవుడు 25వ వచనంలో చెప్తున్నారు, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ధర్మశాస్త్రంలో, ఈ వాక్యంలో మనకు రాయబడి ఉన్న దేవుని ఆజ్ఞలను, కట్టడలను మనము మన జీవితకాలం, ఒక దినం మాత్రమే కాదు, ఒక వారం మాత్రమే కాదు, ఒక నెల మాత్రమే కాదు, మనకు మంచి ఆనంద సమయంలో మాత్రమే కాదు, కానీ మన దుఃఖ పరిస్థితుల్లో, మన క్లిష్ట పరిస్థితులలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు మనము ఎలా తీర్చబడతామంటే నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని నీతిని మనం కలిగిన వారిగా దేవుని దృష్టిలో మనము అంగీకరింపబడతాం. అలాగే మరి ఈ వాక్య గ్రంథంలో, బైబిల్లో రాయబడిన భక్తుల జీవితాల్లో మరి ఎవరు దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారని మనం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవునిని నమ్మాడంట. ఏ విధంగా నమ్మాడనంటే, తన ముసలి సమయం ముందు, పిల్లలు పుట్టని సమయం ముందు, ఇంకా పిల్లలు పుడతారనే ఆశ లేని సమయం ముందు
మరి దేవుడు చెప్పిన మాటను ఎలా నమ్మాడంటే అది అవిశ్వాసం లేకుండా, తన మనసులో కొంచెం కూడా అవిశ్వాసం అనేది లేకుండా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి అబ్రహాము విశ్వసించి ఎటువంటి అపనమ్మిక కూడా తన మనసులో ఉంచుకోకుండా, సరే దేవుడు ఇది చేస్తాడని అన్నాడంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఈయన ఎంతైనా నమ్మదగిన వాడని అబ్రహాము విశ్వసించి ఆయన నమ్మినప్పుడు అది దేవుడు అతనికి నీతిగా ఇచ్చాడంట. అబ్రహాము దేవుని నమ్మడమే అది అతనికి దేవుడు నీతిగా ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో దేవుని పట్ల అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది. అలాగే మనం చూసినట్లయితే రోమాపత్రిక 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువుకున్నాం. దేవుని మహిమపరచు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సంపూర్ణమైన మూడిగా విశ్వసించి అవిశ్వాసము వలన రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాం. అవిశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. అయితే ఇక్కడ మనుషులుగా ఉన్న మనము అనేక సందేహాలు, అనేక అవిశ్వాసం మన ఉన్న స్థితిని బట్టి మనకి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అబ్రహాము విషయంలో తనకి సాధ్యం కాని పరిస్థితుల్లో మరి దేవుని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు, కానీ దేవుని వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడని నమ్మిక ఉంచి దేవుణ్ణి మహిమపరచిన వాడిగా అక్కడ అబ్రహాము కనబడుతున్నారు. కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే లోకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించిన. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తారంట. మనం ఎవరినైతే ప్రతి జనంలో అనేక వంశావళులు, అనేక గోత్రములు, అనేక కులములు, అనేక జనాంగములుగా ఉన్న మనము ఏ జనాంగంలో నుంచి అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడి మనము లోకస్తులకు కానీ సాతానుకు కానీ భయపడకుండా మనల్ని కలుగు చేసిన దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకు భయపడి ఎప్పుడైతే ఆయన నియమించిన ఆజ్ఞలు కట్టడలను అనుసరించి మనం నడుచుకుంటామో అది మనకి నీతిగా ఎంచబడుతుంది. మరి మనము దానియేలు విషయంలో చూసినట్లయితే దానియేలు అతని స్నేహితులు కూడా రాజు తనకు ఆజ్ఞాపించిన మరి షద్రకు మేషకు అబేద్నెగోలు అనబడుచున్న దానియేలు యొక్క స్నేహితులు వారు అందరినీ ఆ రాజ్యంలో అందరినీ కూడా రాజు మరి ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగోలు వాటికి నమస్కరించలేదు, దానియేలు కూడా వాటికి నమస్కరించలేదు. మరి ఆ రాజ్యంలో శత్రువులు ఈ యొక్క దానియేలు స్నేహితుల్ని వారు చెరపట్టాలని, వారు బంధించాలని ఉద్దేశించేత రాజుకి వీరు రాజాజ్ఞను అతిక్రమించారని మరి రాజుకు తెలియపరచబడినప్పుడు రాజు అప్పుడు కూడా అడుగుతున్నారు, నీవు ఇప్పుడైనా సరే నా సన్నిధిలో నా ముందరే ఈ నా ప్రతిమకు నాకు మ్రొక్కితే నేను నిన్ను విడిచిపెడతాను, నిన్ను అగ్నిగుండంలో పడద్రోయినప్పుడు కూడా వీరు ఎవరికి భయపడుతున్నారంటే సజీవుడైన దేవునికి, వారు మరణం నుండి విడిపించగల సమర్థుడైన దేవునికి భయపడి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తామన్నా సరే వీరు వెనుక తిరగకుండా దేవుని యందు నీతి కలిగి ఉన్నారు. అంటే అప్పుడు కూడా ఆ యొక్క ప్రతిమకు నమస్కరిస్తే రాజు విడిచిపెడతారు, కానీ ఆ యొక్క ప్రతిమకు నమస్కరిస్తే అది విగ్రహారాధనకు మనం లోబడినట్టే అని చెప్పి ఒక జీవం లేని ఆ యొక్క విగ్రహానికి లోబడినట్లు ఇది దేవుని వాక్య ప్రకారంగా మనకి విరుద్ధమైనదని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకుని
వారు ఆ యొక్క కఠినమైన పరిస్థితి, మరణము సంభవించే పరిస్థితి, వారికి భయంకరమైన నరకము ఆ యొక్క బ్రతుకున్నప్పుడు అనుభవించే పరిస్థితి, వారు నీతిగా నడుచుకుంటున్నందుకు కలిగే పరిస్థితిని బట్టి వారు వెనుతిరిగి చూడకుండా వారు ముందుకు కొనసాగడానికి అగ్నిగుండమైనా పర్లేదు కానీ అగ్నిగుండంలో నుంచి కూడా దేవుడు నన్ను పైకి లేవనెత్తుతాడు, అందులో నుంచి కూడా నన్ను రక్షిస్తాడని ఈ యొక్క దానియేలు అతని స్నేహితులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే నీతిని జరిగించిన వారిగా మనకి కనబడుతున్నారు. అలాగే దానియేలును కూడా మనం చూసినట్లయితే రాజును మాత్రమే పూజించాలనే రాజ ఆజ్ఞను బట్టి మరి ముమ్మారు దేవునికి మొరపెట్టుట మానలేదంట. అయితే ఇక్కడ కూడా దానియేలు సింహాల భూమిలో వేస్తానన్నా సరే దానియేలు వెనుకాడలేదు. అక్కడ కూడా సింహాల భూమిలో నుంచి దేవుడు విడిపింపగలిగిన సమర్థుడిని అందులోకి వెళ్ళడానికి వెనుక తీయబడకుండా ముందుకే సాగినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే నేటి దినమందు దేవుని సన్నిధిలో నిలబడుతున్న మనం, దేవుని సన్నిధికి వస్తున్న మనము, విశ్వాసులమని పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము, మరి మన పరిస్థితులు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, మనకు వ్యతిరేకమైన దేవుని నీతిని అనుసరించి నడుచుతున్నప్పుడు, మనకి ఎదురవుతున్న కష్ట పరిస్థితుల్లో మనం ఎలాగైనా నీతిగా నడుచుకుంటున్నాము అనేది మనము నేటి దినమందు దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మనము పరీక్ష చేసుకుని మనం ఎలాగైనా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నాము, మన కుటుంబం ఎలాగైనా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తుందా లేదా, దేవుని నీతి మన కుటుంబంలో, మన హృదయంలో, మన బ్రతుకులో నిలిచి ఉందా లేదా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మరి రెండవదిగా రాజ్యాన్ని మనం పరిశీలిస్తే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకున్నాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగుదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. అయితే ఇక్కడ దానియేలు మరి ఆ రాజుకు చెప్తున్నప్పుడు ఈ యొక్క పరలోక రాజ్య సంగతి ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలుగుతా. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదని అది. అయితే ఈ రాజ్యం కొరకు ఇక్కడ వివరించడం జరిగింది. ఈ రాజ్యం అంట పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. అయితే మనం బ్రతుకు దినాలు ఎన్ని అంటే 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా అధిక బలం అంటే 100 సంవత్సరాలు బ్రతకవచ్చేమో కానీ 100 సంవత్సరాలకు మించి బ్రతికిన వాళ్ళు మనకి ఎవరో కూడా ఈ కాలంలో కనపడరు. పాపాన్ని బట్టి మన ఆయుష్ తగ్గిపోతుంది. కానీ మనలో దేవుని దీపం అనేది మనలో దేవుడు పెట్టి ఉన్నాడు. మన ఆత్మ మనకి దీపముగా ఉంది. కాబట్టి దేవుడు తన బిడ్డలమైన మనము నిత్యము జీవించాలని ఆశ చేత మనము నశించిపోవటం ఇష్టం కాక ఆయన రాజ్యంలో తరతరంలో ఆయనతో పాటు పరిపాలన చేయాలని, ఆయన ఎలాగో మహిమతో నివసిస్తున్నాడో మనము అదే మహిమలో నివసించి మనము సంతోషంగా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలని, ఆయనతోనే ఉండాలని ఆయన కోరుకుంటుండగా మన కొరకు ఎంత రక్షణ సంకల్పాన్ని ప్రభువు భూమి మీద జరిగించిన వారే ఉన్నారు. మరి మన జీవితంలో మనం ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం వెతికి ఎలా మన ప్రయాస అంతా కూడా వ్యర్థం. అదే చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉన్నాము. ఎందుకు మనుషుల కంటే మనం దౌర్భాగ్యమని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, మరి అన్ని జనులు ఎందరో ఉన్నారు, వారైతే ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే చూస్తారు. కానీ నిజదేవుడు ఎందుకు లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు కారణం ఆయన జన్మకు కారణం ఏంటి, మన జన్మం పట్ల మన ఉద్దేశం ఏంటి, మనం ఎక్కడికి చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేది మనం తెలుసుకుని కూడా మనం ఈ జీవిత కాల సంబంధమైన వాటి కొరకే మనం దేవుడి దగ్గరికి వస్తేనంట ఈ మనుషులందరికంటే దేవుని నమ్ముకున్న మనమే దౌర్భాగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి మన గురి ఏమై ఉండాలంటే దేవుని రాజ్యానికి చేరడమే మన గురి ఉండాలి. ఆయన రాజ్యము శాశ్వత కాలం నిలిచేది. మన ఆత్మ నశించిపోకుండా, మరి మనము దేవుని నీతిని అనుసరించకుండా, మన నీతిని విసర్జించి అవినీతిగా మనం నడుచుకొని అక్రమానికి మనం లోబడిపోయి మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మని మనం పాడు చేసుకున్నప్పుడు మనకి మిగిలేది చివరకు నరకమే కానీ దేవుని రాజ్యానికి మనకి చోటు లేనే లేదు. అందుకే దేవుడు మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా అడగండి, కానీ మొదటిగా నా నీతి ఏమై ఉందో, నా రాజ్యం ఏమై ఉందో మీరు తెలుసుకోనండి. అప్పుడు మీరు ఏది అడిగితే అది నేను మీకు ఇస్తానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడేవారు దానిలో పరలోక రాజ్యము వారిది. ఇక్కడ మనం చూసినట్లయితే నీతి నిమిత్తం ఎవరైతే హింస పొందుతారో వారు ఏంటంట ధన్యులు అంట. వారికి పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడంట, వారిదేనంట పరలోక రాజ్యం. అయితే మన జీవితంలో దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి నీతి నిమిత్తం మనం ఏమన్నా హింసింపబడుతున్నామా? మనం నిజంగా దేవుని నీతిని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి, దేవుని ఇష్టాన్ని జరిగించడం కొరకు మనం కష్టపడినట్లయితే, మనము బాధపడినట్లయితే, మనం ఏదైనా నష్టపోయినట్లయితే అది మనకి మేలే కానీ కీడు కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎవరైతే అలాగ నీతి నిమిత్తం కష్టపడతారో, బాధపడతారో, ఏదైతే నష్టపోతారో వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవారే ఉన్నారు. అలాగే ఈ యొక్క మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తల్లి తాను తగ్గించుకోవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలా చాలు. ఇక్కడ వరకు మనం చూసినట్లయితే మరి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని చెప్పి తన శిష్యులు ఆ కాలంలో యేసుని వద్దకు వెళ్ళి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నారు, ఈ బిడ్డల వంటి వారైతేనే గాని, మార్పు చెందితేనే గాని పరలోక రాజ్యంలో మీరు చేరలేరు. చిన్న బిడ్డల వలె మనం ఎవరమైతే దేవుని సన్నిధిలో ఈ లోకంలో విషయాలన్నిటిలో కూడా వేరేయి మనం తగ్గించుకొని ఎప్పుడైతే నడుచుకుంటామో అలాంటి వారిదే పరలోక రాజ్యంలో గొప్ప స్థానం అంట. ఈ లోకంలో మనం తగ్గింపు కలిగి మనం ఎప్పుడైతే జీవించి దేవుని దయ పొందుకునే వారముగా, దేవుని నీతిని అనుసరించి నడిచే వారముగా, మనుషుల దృష్టిలో ఎలా ఉన్నప్పటికీ, ఎలా మనము ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నాం అనేది మనం నిత్యము కూడా మనం పరిశీలన చేసుకొని మనం తగ్గించుకొని జీవించినట్లయితే అలాంటి వారిదే పరలోక రాజ్యం అని. అలాగా చిన్న బిడ్డలాగా తగ్గించుకొని ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో వారినే పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటారని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అలాగే లోకాసు వార్త 12వ అధ్యాయము 33 నుంచి 37 వచనాలు మనం చదువుకున్నాం. లోకాసు వార్త 12వ అధ్యాయము మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట పట్టదు. మీ ధనం ఎక్కడుండును అక్కడే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతను ఎప్పుడు వచ్చుగాని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండు కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతను నడుము కట్టుకుని వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఇక్కడ వ్రాయబడి ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకపరమైన ధనము మనకి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మనం పోగొట్టుకోవచ్చు. కానీ మనము పరలోక సంబంధమైన ధనాన్ని ఎప్పుడైతే మనం
సమకూర్చుకుంటామో పరలోక సంబంధమైన ధనాన్ని ఎప్పుడైతే భూమి మీద పరలోకంలో ఉన్నత స్థితిని మనం అందుకోవడానికి, ఉన్నత అంతస్తులో మనం ఉండడానికి, ఈ భూమి మీద దేవుని మహిమను పొందడానికి ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో అప్పుడు మన ధనము ఇక్కడ ఉండదు, కానీ పరలోకమందు ఒక మంచి అంతస్తులో దేవుడు మనల్ని నిలవబెట్టి మనల్ని ధనవంతులుగా ఆయన తీర్చిదిద్దేవాడే అన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ రీతిగా మనం ఈ లోకంలో తగ్గించుకొని మనము పరలోక సంబంధమైన విషయాల పట్ల దృష్టి పెట్టి అనుదినము దేవుని వెతుకుచు, దేవుని రాజ్యాన్ని వెతుకుచు, ఈ లోకంలో నష్టపోయిన పరలోక రాజ్యంలో పొందుకోవడానికి ఏదైతే మనం ఈ లోకంలో నష్టపోతామో, విడిచిపెడతామో, ఏదైతే మనము నీతిని కలిగి ఉంటామో దాన్ని బట్టి పరలోక రాజ్యంలో దేవుడు మనకి గొప్ప అంతస్తులు ఇచ్చేవాడే ఉన్నారు. మరి ఇంకొక విషయం మనం చూస్తే, మెలకుగా ఎవరైతే మెలకుగా ఉంటారో వారిని దేవుడు తనతో పాటు కూడా తీసుకుని వెళ్ళేవారే ఉన్నారు. ఆయన పిండి విందులో ఆయన మనల్ని కూర్చుండబెట్టి మనకు ఆయన వడ్డించి ఆయన మనకి పరిచారం చేసి మనల్ని గణపరిచి దేవుడై ఉన్నారు. మరి మనము ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 6:33లో మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏది కావాలో అనుగ్రహిస్తారని దేవుడు సెలవిచ్చిన వారైనారు. మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకి ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది, మనుషులకు అందరికీ రక్షకుడును, మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించున్నాం గనుక ఇంద్రి నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. మరి ఈ లోక సంబంధమైన మన ప్రయాస అయితే కనుక అది కొంచెం బట్టిగా మనకి ప్రయోజనకరము, కానీ పరలోక సంబంధం కొరకైన ఈ లోకంలో మనం చేసే దైవ భక్తి, దేవుని పూజ చేయుట, ఆరాధించుట, దేవునికి ప్రార్థన చేయుట, దేవుని సన్నిధికి అనుదినము వచ్చుట, దేవుని సన్నిధిలో సమయం గడుపుటను బట్టి మనకి ఈ దైవ భక్తి మనకి పరలోక రాజ్యం కొరకైనా సిద్ధపాటు కొరకై, ఆ యొక్క పరలోక రాజ్యంలో నూతన యెరూషలేము కొరకైనా అంతస్తుకు మనల్ని చేర్చేదిగా మన దైవ భక్తి ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి లూకా సువార్త 11, 13, ఎఫెసీ 4:17 ఇలాగ మనం చూసినట్లయితే లూకా 11:11-13 మరి ఈ లోకానుసారమైన ఈ లోకంలో మనకున్న అవసరతలు, అక్కర్లు దేవుడు తీర్చాడంటే మనము దేవుడు కలిగి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం. కాబట్టి మనకి ఏమి కావాలో మనకంటే ముందుగా మన తండ్రికి తెలుసు. కాబట్టి మనం అడగక ముందే ఆయన మన అక్కర్లను తీర్చేవాడు ఉన్నాడు. మరి కొన్ని పర్యాయాలు మనము దేవుని నీతిని అనుసరిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని నేను వెతుకుతున్నాను, కానీ దేవుడు నాకు ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, నాకు ఇది అవసరం కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి దేవుని మీద మనము బాధపడుతూ ఉంటాం, దేవుని మీద మనము ఎంతగానో చింతిస్తూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఎందుకు ఇవ్వడంటే, మనము ఒకవేళ మనం అడిగింది మనకి ఇస్తే దానివల్ల మనకి ఏదైనా కీడుందేమో, నష్టం ఉందేమో అని దేవుడు ఇవ్వడంట. మరి ఇంకొకటిగా మనం చూస్తే, దేవుడు మనకి ఇచ్చే సమయం రానందువల్ల దేవుడు ఆలస్యం చేస్తూ, ఇచ్చే సమయం రానందువల్ల మనము పదే అడుగుతున్నా ఆయన ఆలస్యం చేస్తూ ఇవ్వకుండా ఉంటాడంట. దాన్ని బట్టి కూడా మనం అది గ్రహించక బాధపడుతూ ఉంటాం. మరొకటి ఏంటంటే, దేవుడు పరీక్షిస్తాడంట. మరి ఇవ్వకుండా నేను ఇది ఇస్తేనే పూజిస్తాడా, ఇవ్వకుండా ఉంటే తన విశ్వాసం నా పట్ల స్థిరంగా ఉంటుందా లేదా మరి అని పరీక్షిస్తూ ఉంటాడండి. మరి పరీక్షలో నిలిచిన వారైతే 2 అంతల బహుమానం అంట. అదే పరీక్షలో నిలవని వారికి 1 అంత బహుమానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు పరీక్షించినప్పుడు మన విశ్వాసం ఆ పరీక్షలో నిలిచింది. అయితే యోబు ఎలాగా విశ్వాసాన్ని పరీక్షింపబడినప్పుడు మరి నిలుచున్నాడు, అలాగే మనం కూడా మన విశ్వాస పరుగులో మనం పరీక్షింపబడుతున్నప్పుడు దేవుడు ఇవ్వలేదనే నేరం మోపకుండా, దేవుని ఎప్పుడు కష్టంలో కూడా ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క విశ్వాసం కలిగి విధేయత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని చూసి దేవుడు యోబు పట్ల దేవుడు ఎలా సంతోషించాడో మన జీవితంలో కూడా మన పట్ల దేవుడు అలాగే సంతోషించి ఆయన సంతోషపెట్టిన మనకి ఆయన 2 అంతలుగా మనకి బహుమానము ఇచ్చేవారిగా ఉన్నారు. మరి ఈ లోకా సువార్త 11వ అధ్యాయము 11-13 వరకు మనం చూస్తే,
మీలో తండ్రి అయి ఉన్నవాడు తన కుమారుడు చేపలు అడిగితే చేపకు ప్రతిగా పాములిచ్చిన ఈ వాక్యంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలకి ఎలాగా మరి అడిగితే చేపలు అడిగితే పాములు ఇవ్వరు కదా, అలాగే పరలోక తండ్రి కూడా మనకి ఏది కావాలో తెలిసిన ప్రభువు మనకి అవసరమైంది అనుగ్రహించేవారన్నారు. చివరిగా మనం చూస్తే దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉన్నదని మనం చూస్తే 1 దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. దశలోనికలకు రాసిన 1 పత్రిక 5 దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా ఆ సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధత ఎందును మరొకసారి చదువు. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకుని ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నమ్మవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామాభిలాషలు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటనలో ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి మన శరీరము మనము కాపాడుకోవలసిన వారిని మన శరీరాన్ని మనం కాపాడుకుంటే మన మనసు మనం కాపాడుకుంటాం, మన ఆత్మ పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో మనము నిలవబెట్టిన వారం అవుతాం. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మనకి దేవుడు ఏదై అనుగ్రహించాలో అది అనుగ్రహించేవారు అన్నారు. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నీతిని ఆయన రాజ్యం నేను ఎప్పుడు వెతుకుతానని నిశ్చయంతో మనము ముందుకు సాగిపోవాల్సిన వారమైనా మరి విశ్వాసంలో దేవుడు మనం పరీక్షించినప్పుడు పరీక్షకు నిలిచే వారంగా 2 అంతల బహుమానాన్ని అందుకొని ఈ లోక సంబంధమైన సంపాదనే కాకుండా పరలోక సంబంధమైన ధనము కూడా మనము అనుభవించే వారిగా దేవదేవుడు మనల్ని దీవించిన వారు. ఆమేన్.